ఉద్యోగం టీవీకి స్వాగతం. ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఛానల్. We are one, we stand for done. ఉద్యోగం టీవీ presents job placement information news, awareness and career guidance, employment and empowerment, and many more updates. Watch and subscribe Udyogam TV. సో వెరీ ఫైన్ గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. ఈరోజు మనం అందరం గ్యాదర్ అవడానికి మెయిన్ రీజన్ మన ఉద్యోగం టీవీలో ఫస్ట్ ఎపిసోడ్ లాంచ్ అవుతుంది. సో ఈరోజు మీకు తెలిసినట్టుగానే మన డిజిటల్ వీడియోస్ గత 20 years బట్టి డిఫరెంట్ ప్రాజెక్ట్స్తో మీ ముందుకు వచ్చింది. అదేవిధంగా ఈ ఇయర్ ఉద్యోగం టీవీతో మీ ముందుకు వచ్చింది. సో మన ఫస్ట్ ఎపిసోడ్ ఎకమ్ గ్రూప్తో జరిగింది అండ్ ఈరోజు ఆ ఎపిసోడ్ లాంచ్ అనేది ఉంటుంది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. నా పేరు ఆదిత్య భూషణ్. సో ఇప్పుడు మన డైరెక్టర్ మణిభూషణ్ కుమార్ గారు మన గెస్ట్ని అడ్రస్ చేస్తూ అలాగే మన ఉద్యోగం టీవీకి ఫస్ట్ ఎపిసోడ్ లాంచ్ అనేది చేస్తారు. సో ఐ వెల్కమ్ మిస్టర్ ఆర్ మణిభూషణ్ కుమార్ గారు ఆన్ టు ద డయాస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు మణిభూషణ్ కుమార్. నేను గత 20 సంవత్సరాలు బట్టి కూడాను విశాఖపట్నంలో డిజిటల్ వీడియోస్ అనే సంస్థను పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేశాము. సమాజానికి ఏదో రకంగా సహాయం చేయాలన్న ఒక సంకల్పంతో మేము ఎన్నో కార్యక్రమాలు చేసి 4 సార్లు స్టేట్ లెవెల్ అవార్డ్స్ కూడా నేను తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే మనం ఇంతకుముందు గత సంవత్సరం టీవీ టూరిజం అనే ఛానల్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ అవార్డు లభించింది. అలాగే ఉద్యోగం టీవీ అనేది ఈ సంవత్సరం మొన్న వరలక్ష్మి వ్రతానికి మనం ఇది ఇనాగ్రేట్ చేసాం. ఈరోజు కృష్ణాష్టమి శుభాకాంక్షలతో ఫస్ట్ ఎపిసోడ్ని మనం ఎక్కమ్ గ్రూప్లో మనం లాంచ్ చేయడం జరుగుతుంది. ఇది నిజంగా ఒక ఫెస్టివల్ టు ఒక ఫెస్టివల్కి మన డెవలప్మెంట్ అనేది ముందుకు వెళ్తుంది. అదే భగవంతుడి ఆశీస్సులు కూడా ఉన్నాయి. మరి పెద్దలు మా బివిఆర్ మూర్తి గారు లాంటి వ్యక్తులు, సీనియర్ వ్యక్తులు మమ్మల్ని ఆశీర్వదించారు. అయితే నా తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఉద్యోగం టీవీ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిరుద్యోగ యువతకి ఏదైనా ఒక దిక్సూచిలా పనిచేసే ఒక సంస్థ కావాలి. ఆ సంస్థ నిజాయితీ నిబద్ధత ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసాం. ఇది ఎంతోమంది విద్యార్థులకి, నిరుద్యోగులకి ఇది ఒక కల్ప వృక్షంలాగా ఉంటుంది. గ్యారంటీగా మనిషి అనేవాడు జీవితంలో వృక్షంలా బతకాలి. వృక్షం అంటే ఏంటి? తను నీడిస్తుంది అంతే, తన కోసం కాదు. అలాగే సమాజంలో సంఘం కోసం ఏర్పాటు చేసిన వ్యక్తులు, సంఘం కోసం పాటుపడే వ్యక్తులు అందరూ కూడా వృక్షాలు లాంటి వారు. మీరందరూ కూడా వృక్షాల్లా ఉండాలని కోరుకుంటూ మరి ఈరోజు మనం మొదటి ఎపిసోడ్ని లాంచింగ్ చేయడానికి మన ముఖ్య అతిథిగా విచ్చేసిన డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ శ్రీ సుబ్బిరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి గౌరవ అతిథి అయినటువంటి ఎక్కమ్ గ్రూప్ ఎండి గారు శ్రీమతి రేణు మీరాని గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈ ఎక్కమ్ గ్రూప్లో డైరెక్టర్స్ అయినటువంటి శ్రీ విజయ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్. అలాగే మరో డైరెక్టర్ అయినటువంటి శ్రీ అక్బర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరొక ముఖ్య అతిథి శ్రీ బివిఆర్ మూర్తి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను.
అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ వెంకటరామన్ కాయర్ బోర్డ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, ఆయన్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే శ్రీ చైతన్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ రెండు అటు వచ్చి ఇంకో చైర్. ఈ వేదిక మీద నుంచి మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈరోజు ఈ కరోనా కష్టకాలంలో ప్రజలందరూ కూడా భయకంపితులై ఉన్న ఉద్యోగాలు పోయి నిరుద్యోగంతో చాలా సతమతమవుతూ ఆందోళన చెందుతూ భవిష్యత్తు ఎలా ఉంటుందా అని తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మరి అలాంటి నిరుద్యోగ యువతకు ఒక దిక్సూచిలా పనిచేసే ఉద్యోగం టీవీ ద్వారా ఏ లాభాపేక్ష లేకుండా అందరికీ ఉద్యోగం కల్పించాలి, ఆ కల్పించే దిశగా ఏ ఏ సంస్థలు ఉన్నాయి వాటిని సెట్ చేసి పట్టుకొని వాళ్ళ తాలూకా వివరాలని మనం అందించడం జరుగుతుంది. మరి అందులో మొదటి భాగంగా ఈరోజు ఎక్కం గ్రూప్ సంస్థ వాళ్ళు ఏర్పాటు చేసి వాళ్ళు కొంతమందికి ఉపాధి కల్పన చేస్తున్నారు. మరి ఎంతో సదుద్దేశంతో ఉపాధి కల్పనకి అవకాశం ఇచ్చిన ఎక్కం గ్రూప్ సంస్థ ఈ మొదటి ఎపిసోడ్లో పాల్గొనడం నిజంగా ఇది ఒక అదృష్టంగా భావిస్తూ, మరి యువత అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని, ఉద్యోగం టీవీ వెబ్ ఛానల్, ఇట్ ఈస్ ఏ యూట్యూబ్ ఛానల్, మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ, మరి అతిథులను అందరినీ కూడాను మరింత ఆలస్యం చేయకుండా బ్రోచర్ ఇనాగ్రేషన్ తర్వాత ఏమో మన వెబ్సైట్లో అది లాంచింగ్, ఎపిసోడ్ లాంచింగ్ చేద్దాం. ఓకే, ప్లీజ్ అందరూ కూడాను అతిథుల సమక్షంలో ఒకసారి ఈ బ్రోచర్ని ఇనాగ్రేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. అతిథులందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఉద్యోగం టీవీ ఏర్పాటు చేసిన మొదటి ఎపిసోడ్ కార్యక్రమాల్లో భాగంగా ముందుగా శ్రీ చైతన్య గారిని మాట్లాడవలసిందిగా ఒక 2 నిమిషాలు కోరుతున్నాను. Good morning, everybody. I am BVK Chaitanya. I have retired as an assistant manager in LG Polymers India Private Limited. The name is very much familiar because recently there was a gas leak and many people died.
but fortunately I could complete my service for 37 years in that company. This has happened after that. Last year I've retired, and I'm very much fond of this, extracurricular activities and all. And I came in contact with Manibhushan Garu last year because I gave him a voice for some his documentaries and all, and after that, he has got so much of talent in him. His whole family is dedicated to this film, this thing, because he is a producer, director, editing, music and all that is being done by his wife, and they have a hero in his own home, that is his own son. So that's how actually they won several awards, and in fact there was a small voice of mine also in this particular thing, and he has invited me today. And here, when I came here, I came to know about this Udyogam TV and the various activities these people are really doing it, which is really laudable, because it is very much required. The employment as it is, even in places like America, lakhs of people lost their jobs. And India also, the situation is very bad. People are talking about software engineers and all that, but no recruitments anywhere in banks, railways, or everywhere. But in this particular time, actually that Ekam group, I really appreciate them for their efforts to create employment to the youth, which is the need of the hour. I'm really fortunate to be associated with this program today, and I thank each and every one for giving me an opportunity. Thank you. థ్యాంక్ యూ సార్ చైతన్య గారు. మరి చైతన్య గారు ఈ మొదటి ఎపిసోడ్లో ఆయన తాలూకు వాయిస్ని మనకి ఇచ్చారు. ఈ ఎపిసోడ్లో ఆయన ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్లో ఆయన వాయిస్ వస్తుంది. ఈజ్ ఎ వెరీ టాలెంటెడ్ వాయిస్ ఓవర్ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఆయన చాలా బాగా చేస్తారు, పెద్ద ఆఫీసర్, వాయిస్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆయనతో మేము 2-3 డాక్యుమెంటరీలు కూడా చేయడం జరిగింది. ఇది నిజంగా ఇది చాలా అదృష్టం ఆయన్ని ఈరోజు ఇక్కడికి పిలవడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ కార్యక్రమంలో భాగంగా మన వెంకటరామన్ క్వైర్ బోర్డు నుంచి వచ్చారు. సార్ని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్ హియర్. మా కేంద్ర ప్రభుత్వ సంస్థలో నేను కొబ్బరి పీచు పరిశ్రమలను ప్రోత్సహించే ఏకైక భారత ప్రభుత్వ సంస్థ అయినటువంటి కాయర్ బోర్డ్ అమ్మక కేంద్రానికి ఇక్కడ మేనేజర్గా ఉన్నాను. నాకు మణిభూషణ్తో పరిచయమైన ఒక 5-6 ఏళ్ల నుంచి పరిచయము. వారికి వచ్చే ఇన్నోవేటివ్ థాట్ రియలీ ఇట్స్ వెరీ అప్రిషియేటబుల్. కానీ ఇప్పుడు ఉద్యోగం టీవీ అనేది ఆయన మొదలుపెట్టాడు. అంత ఈజీగా ఆయన లీజర్గా ఉండలేడు ఇంకా ఫ్యూచర్లో. ఈ కంటిన్యూస్ ప్రాసెసే అది. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ సబ్జెక్ట్ ఈజ్ సో వైడ్, ఇట్స్ లైక్ ఎ ఓషన్. ఈ కెనాట్ పుట్ ఎ స్టాప్ హియర్, ఇక్కడ నిలబడిపోయింది ఇక్కడికి చేశానది కాదు. ఇప్పుడు మొదటి పర్వము ఎక్కంతోనే వస్తుంది కదా. ఎక్కంలో ది రియాలిటీ ఇన్ ది సొసైటీ ఈజ్ నౌ ద టీచర్స్ ఆర్ లూజింగ్ their జాబ్. దే ఆర్ కమింగ్ ఫర్ ది రియల్ ఎస్టేట్ ప్రొఫెషన్. దే ఆర్ అట్లీస్ట్ మాకు ఉద్యోగం ఇవ్వండి, బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ గాను ఎగ్జిక్యూటివ్ వచ్చి మేము చేస్తాము, మాకు బేసిక్ శాలరీ ఇవ్వండి, మేము చేసే బుకింగ్స్ పైన మాకు కమిషన్ ఇవ్వండి అనే దానికి వస్తున్నారు కొంచెంమంది. ఇప్పుడు చాలా నీడ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అవర్ నౌ. దీంట్లో ఈ ఉద్యోగం అనే టీవీకి అతని బాధ్యత చాలా పెరిగింది. ఎందుకంటే యువకులు ఈరోజు అన్ని ఇన్స్టంట్గా కావాలి. ఏదైనా బాబు యూపీఎస్ అంటే ఏమేం పోస్టులు ఉంటాయి, దే ఆర్ వెరీ డార్క్ నౌ. ఐఎమ్ టెల్లింగ్ యూ ది సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ సో బ్యాడ్. యాజ్ అ రిజల్ట్ ది కంపెనీస్ విచ్ ఆర్ కమింగ్ ఇన్ ది promoting this type of activity, they have more responsibility because they get some commercial as well as they serve the society, and they will be in touch with the expert to know what. Suppose for example Government of India lo మా యొక్క MSME మినిస్ట్రీ కింద వస్తాం మేము. మా MSMEలో 4-5 అంగాలు ఉన్నాయి. ఒక్కొక్క అంగం ఒక్కొక్క పని చేస్తుంది, ఎవరికి తెలియదు. KVIC ఒకటి మా మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి ఒక అనుబంధమైన శాఖ అది. దాంట్లో
కేవీఐసిలో ఎక్సెప్ట్ లిక్కర్, డ్రగ్స్ ఈ 2 ప్రాజెక్ట్స్ తప్ప మిగతా ఏదైనా మీరు లోన్ ద్వారా లింక్డ్ క్రెడిట్ స్కీమ్ కింద మీరు ప్రాజెక్ట్ పెట్టవచ్చు. 25 లక్షల వరకు మీకు బ్యాంక్ లోన్ ఇస్తుంది. అది ఎవ్వరు పోయి అడగరు, అది మనకొద్దులే అనుకుంటారు. మీరు ఇన్స్టెడ్ ఆఫ్ బీ ఎన్ ఎంప్లాయీ యూ కెన్ బీ ఎన్ ఎంప్లాయర్, యూ కెన్ గివ్ ఎంప్లాయ్మెంట్ టు ద పీపుల్. ఇటీవల నిన్న మన రాష్ట్ర ప్రభుత్వము కొత్త ఇండస్ట్రియల్ పాలసీ అనౌన్స్ చేసింది. దీన్ని కూడా ఆయన విశదీకరించాల ప్రజలకు, సంఘానికి అతను తెలపాల. ఆయన పాత్ర చాలా ఇంకా ఎక్కువ అవుతుంది రాను రాను. కాయర్ బోర్డు ఉంది, మా దగ్గర కూడా కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. ఈ కోస్తా ఏరియాల్లో మనకు కొబ్బరి డొక్కలు ఉన్నాయి. ఈ డొక్కలన్నింటినీ పొయ్యిల్లో వేసి విలువ ఆధారిత వస్తువులు తయారు చేయకుండా మన రైతులు ఊరికే వంట చెరుకుగా అందిస్తున్నారు. కానీ దాన్ని మేము మార్చి ఇప్పుడు 30% ఆ డొక్కలను మేము విలువ ఆధారితల్లో ఉపయోగిస్తున్నాం. దీన్ని 50% తీసుకెళ్లాలనే దృక్పథంతో మేము ఇప్పుడు ముందు అడుగేస్తున్నాం. దీంట్లో స్కీమ్స్ ఉన్నాయి. మీరు 5 లక్షల్లో పెట్టవచ్చు, 2 లక్షల్లో పెట్టవచ్చు యూనిటు. మీకు వచ్చే సబ్సిడీ గ్రామీణ మహిళ అయితే 35% మీకు, అదే మహిళ అర్బన్లో అయితే 25% సబ్సిడీ ఇస్తారు మీ ప్రాజెక్ట్ పైన. మీరు 10 లక్షలు పెడుతున్నారంటే 10 లక్షల్లో గ్రామీణ ప్రాంత మహిళ పేరుతో కానీ ప్రాజెక్ట్ పెడితే 3.5 లక్షల రూపాయలు మీకు సబ్సిడీ వస్తుంది. ఇటువంటి విషయాలన్నింటినీ నేను మణిభూషణ్ గారికి ఒక అపీల్ చేయబోతున్నాను. అండ్ ఫ్రమ్ మై సైడ్ ఐ విల్ హెల్ప్ హిమ్ దట్ ఇంట్రడ్యూసింగ్ ది expert of various field. Now if I can bring the KVIC Deputy Director to have an interview with Manibhushan, which will be disseminated to the public. అందరికి తెలుస్తుంది అది ఒకటి. నాకు టు కాయర్ బోర్డ్ నా స్కీమ్స్ అని నేను చెప్తాను. టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ ఐ విల్ హెల్ప్ ది ఎంటర్ప్రెన్యూర్ టు బికమ్ ఎంటర్ప్రెన్యూర్. బీయింగ్ యూత్ ఈజ్ లైక్ దట్. నవడేస్ యూత్ ఈజ్ వెరీ బ్రిలియంట్. ఓన్లీ థింగ్ ఈజ్ లేజినెస్ కమ్స్. దే వాంట్ ఎవ్రీథింగ్ spoon feeding. That you should not. When you want to start a project, you should go in depth of it. ఒకరి మాట నా మాటే వేదవాక్ కాదు, నేను మిమ్మల్ని మిస్గైడ్ చేయొచ్చు. కాబట్టి యూ హ్యావ్ టు కన్సల్ట్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ వేరియస్ ఫీల్డ్. దెన్ యూ హ్యావ్ టు ప్రిపేర్ ది డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్. దెన్ యూ హ్యావ్ టు సబ్మిట్ ఫర్ ద బ్యాంక్ ఫర్ ద లోన్. బ్యాంక్ ఫెలో విల్ ఇంటర్వ్యూ. వాడు ఊరికి ఇవ్వడు తీసి, నీకేం బాబు ఈ కొబ్బరి పీచు పరిశ్రమ పెడతానంటున్నావు, నువ్వు తయారు చేసిన వస్తువు ఎవరికి అమ్ముతావు, ఏమైనా ఎంఓయూ ఉందా ఎవరైనా కొనుక్కుండే వాళ్లకు, నా పేమెంట్ నీకు బ్యాంకు లోన్ ఇస్తున్నాను నేను, నాకు రీపేమెంట్ ఎట్లా చేస్తావు? ఇటువంటి ప్రశ్నలకు మీరు మంచి సరైన సమాధానము మీ అవగాహన రూపంలో మీరు ఇస్తే వాడు శాంక్షన్ చేస్తాడు, మీరు ఇండస్ట్రీ పెట్టగలరు. సో ఎన్నో విషయాలు ఉన్నాయి, ఒకటి కాదు బాబు, ఇప్పుడు టైమే సరిపోదు. కేవీఐస్ ఒకటి ఉంది, మళ్ళీ ఎన్ఎస్ఐసి నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఒకటి ఉంది. అది రా మెటీరియల్ కూడా లోన్ ఇస్తుంది ఎంటర్ప్రెన్యూర్స్కు. సో చాలా స్కీమ్స్ ఉన్నాయి. అవన్నిటి ఆయనకు కన్సర్న్. ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను నాకు ఇటువంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఐ డూ మ్యాక్సిమం అండ్ ఐ టేక్ ది అడ్వాంటేజ్ టు ఇన్ఫార్మ్ అబౌట్ మై ఆర్గనైజేషన్ రోల్ అండ్ వాట్ వీఆర్ డూయింగ్. సో ఇది ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ అసైన్మెంట్ మణిభూషణ్ గారు మీకు. యూ విల్ నాట్ ఫైండ్ టైమ్ అండ్ మీరు సినిమా కమర్షియల్ వదిలేసి దీంట్లో ఇన్వాల్వ్ అయిపోతారు ఎక్కువ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ఎన్ ఆపర్చునిటీ. ఐ విష్ హిమ్ గుడ్ సక్సెస్ ఇన్ దిస్ ఫీల్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా కాయర్ బోర్డ్ అనేది కేరళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేరళ హెడ్ క్వార్టర్స్లో జరుగుతుందన్నమాట. అండ్ కేరళ హెడ్ క్వార్టర్స్ ఎందుకు పెట్టారు అంటే యాక్చువల్గా కొబ్బరి ఎక్కువగా దొరికే ప్రదేశం అది. కాబట్టి అక్కడ కొబ్బరితో తయారయ్యే వస్తువులన్నీ కూడాను తయారు చేసి, మనం చూడండి మ్యాట్స్ ఉంటాయి చూసారా, కొబ్బరి పీచుతో చేసిన మ్యాట్లు, అవన్నీ కూడా ఆయన షోరూంలో ఉన్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా పివిఆర్ మూర్తి గారు సీనియర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రిటైర్ అయ్యారు. ఎన్నో విషయాల గురించి ఆయనకు అవగాహన ఉంది. క్లుప్తంగా 2 నిమిషాల్లో క్లోజ్ చేయాలి. సభాయ నమః. వేదిక మీద ఉన్న గౌరవనీయులు ఎందరో మహానుభావులు అందరూ విశాఖ వారే. అటువంటి వారందరూ ఎందరో మహానుభావులు విశాఖ వారే నా ఎదురుగుండా ఉన్న చిరంజీవులు. మీ అందరికీ మా శుభాభివందనలు. ఏకం గ్రూప్ ఓనర్ ఈ అవకాశం మనకు కలిగించేందుకు వారికి శత ధన్యవాదాలు. ఉద్యోగం
ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ నేమ్. ఫస్ట్ టైం ఐఎమ్ హియరింగ్ ఇన్ టీవీ ఛానల్స్లో ఉద్యోగం ఎక్కడా లేదు, ఫారెన్లో కూడా ఎక్కడా లేదు. ఆల్రెడీ నేను దీన్ని వైరల్ చేశాను. అట్లాంటా పంపించాను, వాషింగ్టన్ పంపించాను, యుఎస్లో 18 స్టేట్స్, చికాగో లాంటి వాటి పంపించాను, కెనడాలో టొరంటోకి పంపించాను, బ్రాంప్టన్ పంపించాను, ఆస్ట్రేలియా, ఇలాగ నా లింక్స్ ఉన్నాయి. నా సిబ్లింగ్స్ ఆర్ దయర్. అటువంటి వ్యక్తులలో మా అన్నయ్య బ్రాంప్టన్లో ఉన్నాడు, సెటిల్డ్ మ్యాన్. హీ సన్ ఈజ్ ఫ్రమ్ గీతం అండ్ TCS. 9 times USA వెళ్ళాడు, 5 times కెనడా వెళ్ళాడు. చాలా బాగుంది అని చెప్పి అక్కడ సెటిల్ అయిపోయాడు, PR తీసుకున్నాడు. ఇప్పుడు నాన్నని కూడా పట్టుకెళ్ళిపోయాడు. ఆయన ఒక మెసేజ్ పెట్టాడు ఇందులో. సో ఐ ఫెల్ట్ యూ మస్ట్ హియర్ దిస్. యా, ఇట్ ఈస్ హియర్. ఇట్ ఈజ్ ఎ నోవల్ ఉద్యమం. ఉద్యోగం కాదు, ఉద్యమం. మా అన్నయ్య భాషది. I bless you to create a medium where millions of educated and uneducated youth are helped with 8 pointers to help them reach a suitable employment befitting their aptitude and attitudes. The collection of info alone will create employment for the enthusiasts in considerable numbers if taken at a state or national level. I think even undergraduate literate youth will be benefited immensely by creative policies of the Ujjamam ఛానల్. అతను ఉద్యమం అన్నాడు, ఉద్యోగం కదా. ఉద్యమం ఛానల్. బెస్ట్ ఆఫ్ లక్ టు మణిభూషణ్ గారు. సో ఎక్కడో కెనడాలో హాయిగా తను రామాయణ శ్రీకృష్ణ అనుకోకుండా ఇటువంటి వాటిలో హుషారు. మీకు ఏం కావాలో చెప్పండి, వీరిలాగే నేను ఇక్కడ ఏదో ఒక ఎస్టాబ్లిష్మెంట్ పెట్టుకుంటాను అన్నాను. ఇంతకుముందు మేము బిట్స్లో మాట్లాడినప్పుడు చెప్పాను, నేను ఆల్రెడీ వైరల్ చేశాను. ఎవ్రీ కంట్రీ విల్ హ్యావ్ వన్ లీడ్ దేర్. మనకి ఉద్యోగం అనేది ఎడ్యుకేటెడా అన్ఎడ్యుకేటెడా కాదు. ఉద్యోగం ఇస్ ఉద్యోగం. చాకులాడు ఒక ఉద్యోగమే, లేబర్ ఒక ఉద్యోగమే, మేస్త్రి ఒక ఉద్యోగమే, హైలీ క్వాలిఫైడ్ ఫారిన్ రిటర్న్ సైంటిస్టులు కూడా ఉద్యోగమే. ఇటువంటి వ్యక్తులకి ఇప్పుడు కూడా చాలామంది, ఈవెన్ మై ఓన్ బ్రదర్ who is a retired colonel from Indian Army and settled in Hyderabad, drawing about 70,000 per month with his past military pensions and other things. అడుగుతున్నాడు, నేను మిలిటరీ BSc చేశాను డెహ్రాడూన్లో, కనకవాసలలో, తర్వాత MBA చేశాను. ఐఎమ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ మార్కెట్ అండ్ ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ అకౌంట్స్. నాకేమైనా మంచి ఉద్యోగం ఇస్తావా 2 lakhs వచ్చేట్టుగా? నీ సర్కిల్ పెద్దది అని. నా ఫ్రెండ్స్ సర్కిల్ బ్యాంకులో రిటైర్ అయిపోయి ఇప్పుడేమో ఉద్యోగాలు చేయడం కోసం వెళుతున్నారు ఆడిటర్స్ దగ్గర. సో నిజంగా పని చేసేవాడికి రిటైర్మెంట్ లేదు, నిద్రపోడు. నేను నిద్రపోనివ్వను, అది నా తత్వం. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్, ఇటువంటి ఒక ఉద్యమాన్ని ఆయన ప్రారంభించడం, హ్యాట్స్ ఆఫ్ సార్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఈయన చెప్పినట్టుగా ఒక్క సెకండ్ ఖాళీ ఉండదు. అందుకే ఇంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని ఆయనకి డెప్యూటీ ఇన్ కమాండ్లో పెట్టుకుంటే బెటర్ అని నేను చెప్తున్నాను. ఇటువంటి వ్యక్తి మాట్లాడాలంటే 3 గంటలు సరిపోదు క్లాస్. ఇటువంటి వాళ్ళు లెక్చరర్గా 45 నిమిషాలు చెప్పడానికి వెళితే ముందు కదా మ్యాటర్లో ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్ కూడా వెళ్ళలేరు. వాట్ ఐ మీన్ టు సే ఈస్, లెట్ us మేక్ యూజ్ అండ్ యూటిలైజ్ ది అబిలిటీస్ ఆఫ్ దిస్ ఫారం. ఈ ఫారంలో చిన్న లేదు, పెద్ద లేదు. చదువు లేనివాడు మూర్ఖుడు, గాడితో సమానం అన్నారు. కానీ ఈనాడు ఇప్పుడున్న పరిస్థితిలో చదువుతో పని లేదు. ఓ పార్లర్ పెట్టుకోవచ్చు, ఒక తోపుడు బండి పెట్టుకోవచ్చు, ఏదైనా ఒక కన్సల్టేషన్ ఇచ్చుకోవచ్చు. రియాల్టర్స్ ఎంతమంది ఉన్నారు, ఫోన్ చేసేసి సార్ అక్కడ 16 లక్షల ప్రాపర్టీ ఉందంటే వాడికి 5 లక్షల చేతిలోకి వచ్చేస్తుంది. మనీ మేకింగ్ ఈజ్ నాట్ వెరీ డిఫికల్ట్ టుడే, బట్ ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఇట్స్ పాసిబుల్, ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. ఐ యామ్ పాసిబుల్ ఈజ్ ఇంపాసిబుల్ అది నేను చెప్తుంటాను. అలాగే ప్రతి ఒక్కరు అలర్ట్గా ఉండాలని నేను చెప్తున్నాను. ఈ ఉద్యమాన్ని, మా అన్నయ్య చెప్పినట్టుగా ఈ ఉద్యమాన్ని మనం అడుగు ముందుకు వెళ్ళాలంటే లెట్ us క్యారీ ది స్టార్స్ త్రూ అవుట్. మీ ఏరియాలో, మీ సర్కిల్లో, మీకు తెలిసిన వాళ్ళలో ఎవరికైతే ఉద్యోగం కావాలి అంటే వెంటనే ఈ ఫోన్ నంబర్ కానీ లేకపోతే మన వెబ్సైట్ ఇవ్వండి. ఇన్ఫర్మేషన్ దొరకడం అన్నది అంత ఈజీ కాదు. అలాంటి ఇన్ఫర్మేషన్ అతను క్రియేట్ చేస్తున్నారు 24 hours into 7 into 365 days. ఆయన నిద్రపోయే అవకాశం లేదు. అలాగే మాలాంటి వాళ్ళని కూడాను పడుకుందామని మేము నిద్రపోము, అయినా సరే మమ్మల్ని మరింత గిల్లడానికి అవకాశాలు ఉన్నాయి అతనికి. సో ఐ విల్ నాట్ టేక్ 2 minutes. ఎప్పుడో అయిపోయింది, 1:11. సో ఐ బ్లెస్
ఇంతవరకు అతను ఎప్పుడు నన్ను గౌరవిస్తూనే ఉన్నారు. అటు సినీ రంగంలో వైజాగ్ లయన్ అంటారు, వైజాగ్ మూర్తి అంటారు. నాకు ఎన్నో సినిమాలు ఛాన్స్ ఇచ్చారు. సో వాట్ ఐ విషెస్, నా తరఫున ఏ కొద్దిపాటిన అవకాశం కూడా నిర్మోహమాటంగా అర్ధరాత్రి ఫోన్ చేయండి అని చెప్తున్నాను. చేస్తూ ఉంటారు అలవాటే. ఐ వన్స్ అగైన్ బ్లెస్ ది హోల్ ఫ్యామిలీ. రియలీ సూపర్. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. బివిఆర్ మూర్తి గారు ఒక ఎస్బీఐ ఆఫీసరే కాదు, సుమారు 100 సినిమాల్లో యాక్ట్ చేసిన ఒక గ్రేట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఆయన మన విశాఖపట్నం లైన్గా ఆయన పేరు కూడా ఉంది. మరి అలాంటి వారి ఆశీస్సులు పొందడం, మీరందరూ కూడా ఆయన చూడడం అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఈ కార్యక్రమంలో భాగంగా అక్బర్ గారిని ఒక్క 2 నిమిషం మీరు విజయ్ గారు మాట్లాడారు. A very good morning to everyone, respected dignitaries on the chair, and నా ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫర్ దిస్ గ్రేటెస్ట్ అండ్ బిగ్గెస్ట్ అకేషన్, హ్యాపీయెస్ట్ అకేషన్. ఉద్యోగం ఛానల్ ఓపెన్ చేసినందుకు మణిభూషణ్ గారికి హార్టీ కంగ్రాట్స్. అండ్ నేను మణిభూషణ్ గారితో, మేము మా ఎక్కం గ్రూప్ మణిభూషణ్ గారితో ట్రావెల్ చేసింది టీవీ టూరిజం, వన్ ఆఫ్ ద బెస్ట్ ఛానల్స్ మన ఆంధ్రాలోన. టీవీ టూరిజం ఇస్ సక్సెస్ఫుల్ రేట్ చాలా 5 to 5 రేటింగ్స్ ఇచ్చాం. అండ్ దాంతోపాటు ఈ ఉద్యోగం ఛానల్ ఎక్కం గ్రూప్ తోటి ఇన్వాల్వ్ అవ్వడం వీఆర్ వెరీ హ్యాపీ సార్. అండ్ ఎక్కం గ్రూప్తో ఎందుకు అంటే ఎక్కం గ్రూప్లో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. చాలా ప్రాజెక్ట్స్లో వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈస్ ఉద్యోగం, జాబ్, ద వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్స్. ఈ రోజుల్లో యూత్కి జాబ్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్స్ అండ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం. అది మేమే మా ఎక్కం గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మేము ముందు ప్లానింగ్ ఎలా వేసామో అంటే 6 months ట్రైనింగ్ ఇచ్చి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ జాబ్కి సూట్ అయ్యేటట్టు తీసుకొని వాళ్ళని ఆ జాబ్లో మేము ప్రజెంట్ చేద్దాం అనుకున్నాము. ఇంతలోనే ఉద్యోగం ఛానల్ వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్ అండ్ కంగ్రాట్స్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయ్ గారు. విజయ్ గారితో మా పరిచయం గత సంవత్సరం జరిగింది. ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ మ్యాన్. అతను సాధారణమైన వ్యక్తి కాదు. మీకు తెలీదు, ఆయనలో ఎన్నో రకాల శక్తులు ఉన్నాయి. ఆయన ఇండియన్ నేవీలో చాలా కష్టపడి ఉన్నతమైన స్థాయికి ఎదిగి ఎన్నో రకాల గౌరవాలు పొందిన మహా వ్యక్తి. ఆయన చాలా సింపుల్గా తీసుకోవద్దు. విజయ్ గారు ఈజ్ ఏ వెపన్. మనకున్న వెపన్ ఆయన. ఓకే, ఇండియన్ ఆర్మీలో ఉన్నారు ఆయన, ఇక్కడ మనకున్నారు. ఎక్కం గ్రూప్కి ఈజ్ ఏ వన్ ఆఫ్ ది వెపన్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎక్కం గ్రూప్ ముందు మీరు మాట్లాడారు, తర్వాత లాస్ట్లో మాట్లాడారు. ఇప్పుడు ఎక్కం గ్రూప్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ మేడం రేణు మీరాణి గారిని వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. Good morning everybody, and first of all I would like to thank each and every dignitary for accepting our invitation and being here. It's great honor for us sir. Thank you everyone. ఇక్కడికి వచ్చేసి మమ్మల్ని ఇలా ఆనర్ చేసినందుకు ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ అందరు చెప్పినట్టుగా ఉద్యోగం టీవీ ఛానల్ ఈజ్ రియల్లీ వండర్ఫుల్ థింగ్. ఇప్పుడు ఇన్నోవేటివ్ ఐడియా. ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఇలాంటి ఛానల్స్ రాలేదు. సమాజానికి ఏదైతే ఎక్కువ అవసరం ఉందో దాన్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి సరి అయిన టైంలో దించడం మణిభూషణ్ గారి కరెక్ట్ ఐడియా. అది మాత్రం చాలా యాక్సెప్టబుల్. అండ్ ఇక్కడ పెద్దలందరూ చెప్పినట్టుగా చాలా ఎంఎస్ఎంఈ కానీ సార్ చెప్పినట్టుగా వేరియస్ ఆప్షన్స్ గవర్నమెంట్ ద్వారా కూడా మనకు ఉన్నాయి. అవన్నీ కూడా జనాలకు తెలియవు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లైక్ దే డోంట్ హ్యావ్ అవేర్నెస్. సో ఉద్యోగం ఛానల్ ద్వారా ఇవన్నీ కూడా మనం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి సొసైటీకి చాలా చేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. దిస్ విల్ బి రియల్లీ వెరీ గుడ్ థింగ్. డెఫినెట్గా దీని ద్వారా మనం సమాజానికి చాలా మేలు చేయగలుగుతాము. ఐ థ్యాంక్ మిస్టర్ మణిభూషణ్ గారు అండ్ ఎంటైర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ టైం. థ్యాంక్ యూ మేడం. యాక్చువల్గా ఈ ఎక్కం గ్రూప్ తాలూకా
జాబ్ ఆపర్చునిటీస్ ప్రోగ్రామ్ని ఎపిసోడ్ 1 కింద మేము రిలీజ్ చేయడం జరుగుతుంది. దాని తాలూకా డీటెయిల్స్ అన్నీ కూడాను ఇప్పుడు మన ముఖ్య అతిథి శ్రీ సుబ్బిరెడ్డి గారిని ఇనాగ్రేట్ చేయవలసిందిగా ఎపిసోడ్ని రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. క్లాప్స్ కొట్టండి అమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదిగో వాయిస్ వస్తుంది కదా, ఇది మీరు ఇప్పుడు ఆల్రెడీ యూట్యూబ్లో ఈ ఉద్యోగం టీవీ అనే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి, మీకు జాబ్ ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది, ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యాక్చువల్గా ఈ కార్యక్రమాన్ని మేము డిజిటల్ మన డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్లో చేయాలని ప్లాన్ చేసుకున్నాము. అనుకునే కారణాల వల్ల అక్కడ చేయలేకపోయాము, కానీ సార్ని రిక్వెస్ట్ చేసి ఇక్కడికి రప్పించడం జరిగింది. యాక్చువల్గా మీకు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో నమోదు చేసుకుంటే ఏం జరుగుతుంది, అసలు ఈ విషయాలు ఏంటి, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో ఎందుకు నమోదు చేసుకోవాలి, మనం చదువుకున్న తర్వాత మనకు జాబ్ రావాలంటే ఏ స్టెప్స్ ఎక్కాలి, వీటన్నిటి మీద త్వరలో వినాయక చవితికి ఒక ఎపిసోడ్ మేము చేస్తున్నాం. ఆ వినాయక చవితి రోజున సారు అందరితో కూడాను మేము రికార్డ్ చేసి ఆ వీడియోని అక్కడ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో రిలీజ్ చేస్తాం ప్రత్యేకంగా. అయితే డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ చేసే కార్యక్రమాలు ఏంటి, వాటిని యువతకి తెలియపరచడం కోసం ప్రత్యేకమైన ఎపిసోడ్, 2వ ఎపిసోడ్ మేము డిజైన్ చేస్తున్నాము. దాన్ని సార్ సహకారంతో మేము చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం గురించి ఈ మొదటి ఎపిసోడ్ మీద వారి అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా కోరుకుంటూ ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా ఉద్యోగం ఛానల్ అనేటువంటి ఈ వినూత్నమైనటువంటి ఐడియాతో ముందుకొచ్చి ఈ ఛానల్ని స్థాపించినందుకు మణిభూషణ్ గారికి కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నాను. అదేవిధంగా ఈ ఛానల్ని నా చేతుల మీదుగా ఇది ఇనాగరేట్ చేయించినందుకు ఆయనకి చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది పెద్దలు చెప్పినట్లుగా చాలా అత్యవసరమైనటువంటి ఛానల్ ఇది. ఈ రోజుల్లో చాలా వినూత్నమైనటువంటి ఆలోచన. జనరల్గా ఉద్యోగం అనేటువంటి ఒక ప్రాసెస్లో 2 గ్యాప్స్ ఉంటాయి. ఒకటి కమ్యూనికేషన్ గ్యాప్, రెండోది స్కిల్ గ్యాప్. కమ్యూనికేషన్ గ్యాప్ అంటే ఏంటి, ఒక ఇండస్ట్రీలోనో లేదంటే ఒక ఆర్గనైజేషన్లోనో ఉద్యోగాలు ఉంటాయి, ఇటు నిరుద్యోగులు ఉంటారు. అక్కడ ఉద్యోగం ఉన్నట్టుగా ఈ నిరుద్యోగులకు తెలియదు, ఈ నిరుద్యోగులు ఇక్కడ ఉన్నట్టుగా వాళ్ళకి తెలియదు. అది కమ్యూనికేషన్ గ్యాప్. అలాగే స్కిల్ గ్యాప్. స్కిల్ గ్యాప్ అంటే ఏంటి, ఒక ఇండస్ట్రీలోనో లేదంటే ఆర్గనైజేషన్లోనో ఒక స్కిల్ ఉండేటువంటి ఎంప్లాయ్ కావాలి, కానీ ఆ స్కిల్ ఉండేటువంటి అన్ఎంప్లాయీ ఉండడు, అసలు ఉండడు. ఆ స్కిల్ ఉండేటువంటి అన్ఎంప్లాయ్ ఉండడు. ఆ స్కిల్ కావాలనేటువంటి విషయం కూడా ఈ అన్ఎంప్లాయ్కి తెలియదు. ఈ 2 గ్యాప్స్ని ఫుల్ఫిల్ చేయడానికి ఇటువంటి ఛానల్ చాలా అవసరం, చాలా అవసరం. ఈ 2 గ్యాప్స్ని కానీ ఫుల్ఫిల్ చేస్తే అటు ఇండస్ట్రీకి ఇటు అన్ఎంప్లాయీస్కి చాలా చాలా మేలు చేసేవాళ్ళు అవుతారు మణిభూషణ్ గారు. ఈ ఉద్యోగం ఛానల్ ఇలా స్థాపిస్తున్నామని నాకు ఫోన్ చేసినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఈ ఉద్యోగం ఛానల్ అసలు ఉద్యోగం అంటే ఏంటి, ఉద్యోగం ఎలా పొందాలి, ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అనేది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే అసలు ఉద్యోగం రావడానికి ఏ చదువులు చదవాలి, ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉండాలి అనేది తెలియజేయడం కూడా రెండో ఆస్పెక్ట్. జనరల్గా ఇప్పుడు పేరెంట్స్ ఎలా ఉన్నారంటే ఒక మూస పద్ధతిలో వెళ్తున్నారు. మూస పద్ధతి అంటే ఏంటి మీకు పిల్లలకు తెలియకపోవచ్చు.
ఒక వన్ వేలో వెళ్తున్నారు. అంటే ఏంటి, ఈ చుట్టూ ఉండేటువంటి నలుగురు ఏం చేస్తుంటే వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ అభిప్రాయాల్ని పిల్లల మీద రుద్దుతున్నారు. కాబట్టి పిల్లల మీద రుద్దడం అనేది కరెక్ట్ కాదు. అక్కడ మార్కెట్లో ఏమి రిక్వైర్మెంట్ ఉంది, మనం ఏం చదువుతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. జనరల్గా ఏం జరుగుతుంది, ఒక చోట 10 ఉద్యోగాలు ఉన్నాయనుకో, దానికి 1,00,000 మంది పోటీ పడుతున్నారు ఆ క్వాలిఫికేషన్లో. అదే ఇంకో క్వాలిఫికేషన్లో 10 ఉద్యోగాలు ఉంటే ఇక్కడ 2 ఉంటున్నారు. అంటే ఏంటి, ఈ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయాలి మనం. ఈ ఫుల్ఫిల్ చేయడానికి మనం ఈ ఉద్యోగం ఛానల్ మరింతగా ఈ గ్యాప్స్ని ఫుల్ఫిల్ చేయడానికి తోడ్పాటు అందించవలసిందిగా కోరుతూ, మరి దీనికి సంబంధించి ఈ ఉద్యోగం ఛానల్లో నాకు చాలా ఐడియాలు ఉన్నాయి, చాలా ఏదో చెప్పాలనేటువంటి తపన కూడా ఉంది. మరి ఆ తపనని ఈ ఉద్యోగం ఛానల్ ద్వారాగానే నేను తీర్చుకోవడానికి నాకు అవకాశం ఇవ్వాల్సిందిగా మణిభూషణ్ గారిని నేను కోరుతూ నేను సెలవు తీసుకున్నాను. నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా విద్య, ఉద్యోగం, అలాగే విజ్ఞానం, ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు ఎదుర్కొనే సమస్యలు ఒకటి కాదు. ప్రతి విద్యార్థికి, ఉద్యోగస్తుడికి, ఉద్యోగార్థికి మన ఉద్యోగం టీవీ కేర్ ఆఫ్ అడ్రస్ అవుద్ది గ్యారంటీగా ఇన్ ఫ్యూచర్. ఎందుకంటే ఇందులో దొరకందంటూ ఉండదు. అంతా క్లియర్గా ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. తెలుగులో మాత్రమే. తెలుగులో రూరల్ పీపుల్ కోసం ఈ ఛానల్ని పెట్టాము. ఈ ఛానల్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి తెలుగువాడు ఈ సమాచారాన్ని అందుకొని హ్యాపీగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు అని చెప్పడం కోసం గర్వంగా మేము ఈ కార్యక్రమాల్ని చేస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమం గురించి ఒకసారి ఫ్యూచర్ ఇన్నోవేటివ్గా మేము చేయబోయే కొన్ని కార్యక్రమాల గురించి సంస్థ ఎండి అయినటువంటి మన ఆదిత్యాన్ని పిలవడం జరుగుతుంది. ఆయన ఒక 2 నిమిషాలు ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చెప్తారు ఉద్యోగం టీవీ. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో మన ఫ్యూచర్ ప్లాన్స్ వచ్చేసి ఏంటి అంటే, సో యూజువల్గా ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా నేనే తీసుకుందాం. ఒక 1 ఇయర్ బ్యాక్ జాబ్ గురించి ట్రై చేసాం అనుకోండి, మనకి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. బట్ ఏ ప్లాట్ఫామ్లోనైనా ఒక స్టూడెంట్ ఒక జాబ్ని వెతుక్కోవాలి అని అనుకుంటే సివియర్ అంటే చాలా బిడ్స్ పెట్టుకోవడం కానీ డిఫరెంట్ వేస్లోన చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. బట్ ఏ ప్లాట్ఫామ్లోని సరైన జాబ్ అనేది అతనికి దొరకట్లేదు. అండ్ సెకండ్ థింగ్ సమ్ ఏదో ఫ్రీలాన్సింగ్ అని డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, అందరికీ తెలిసింది అది. బట్ మన ప్లాట్ఫామ్ కంప్లీట్గా డిఫరెంట్. మనం ఏంటి అంటే ఒక డిజిటల్ కంటెంట్ రూపంలో అటు ఎంప్లాయర్ అవ్వచ్చు అండ్ స్టూడెంట్ జాబ్ సీకర్ అవ్వచ్చు, బోత్ ఆఫ్ దెమ్ బెనిఫిట్ అయ్యే విధంగా మనం డెవలప్మెంట్ అనేది ఇస్తాం వాళ్ళకి. అండ్ సెకండ్ థింగ్, దీనివల్ల ఏంటి అంటే అటు ఎవరైతే జాబ్ సీకర్ ఉన్నారో అతనికి ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది. అండ్ సెకండ్ థింగ్, మన ఎంప్లాయర్కి కూడా పబ్లిసిటీ అనేది వస్తుంది. అండ్ సెకండ్ థింగ్, వాళ్ళు అంటే మనం సార్ చెప్పినట్టు మనం ఒక ఇంటర్ఫేస్లో ఉంటాం, ఆ బ్రిడ్జ్ అనేది మనం ఫుల్ఫిల్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా మన ఫ్యూచర్ ప్లాన్స్ వచ్చేసి ఏంటి అంటే కొన్ని టీమ్స్ కింద డివైడ్ అయ్యి డిఫరెంట్ కంపెనీస్తో మనం మాట్లాడుతూ అండ్ ఏ విధంగా కంపెనీని ముందుకు తీసుకెళ్ళాలి. అండ్ సెకండ్ థింగ్, స్టూడెంట్స్కి ఎలా బెనిఫిట్ అవ్వాలో అనే విధంగా సెమినార్స్ కండక్ట్ చేస్తూ డిఫరెంట్ కాలేజెస్కి వెళ్తూ ఆల్రెడీ ఒక 1 month ప్లాన్ అనేది డిజైన్ చేసుకున్నాం. అండ్ ఇవి ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ ఆల్రెడీ నా టీమ్ వెబ్సైట్ డిజైన్ ఆల్రెడీ యూఐ అనేది కంప్లీట్ చేస్తారు, UX కంప్లీట్ చేస్తారు. అండ్ బ్యాక్ ఎండ్ అనేది డిజైన్ చేస్తున్నాము. సో వన్స్ అది కంప్లీట్ అయిపోయిన వెంటనే అండ్ 1.5 monthలో మన వెబ్సైట్ లాంచ్ అనేది కూడా ఉంటుంది. సో వన్స్ అవన్నీ కంప్లీట్ అయిపోతే ఒక బూస్ట్లా ఉంటుంది అండ్ అందరం ఇంకా స్టూడెంట్స్కి సపోర్ట్ అయినట్టుగానే ఉంటుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ విధంగా సపోర్ట్ అనేది ఇస్తూ ఉంటే స్టూడెంట్స్కి కూడా మనం ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ సో అందరికీ తెలిసిందే, ఒక స్టూడెంట్గా ఎవరైనా అంటే వన్స్ బీటెక్ అయిపోయింది అనుకోండి, చాలామంది బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారు, చాలామంది డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు.
బట్ వాళ్ళు చేసిన డిగ్రీకి ఎవరికి జాబ్ దొరకట్లేదు. ఐఎమ్ రైట్? కరెక్టే కదా, అందరికీ తెలిసిందే. అండ్ సో ఆ విధంగా మనం ఏంటంటే ఒక ఎంప్లాయర్ని కానీ జాబ్ సీకర్ని కానీ ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేస్తూ వాళ్ళకి జాబ్ వచ్చే విధంగా ట్రై చేస్తూ, అండ్ మనం కూడా ఏ విధంగా అయితే కంపెనీని డెవలప్ చేయగలమో ఆ విధంగా ఆల్రెడీ ఒక 1 month ప్లాన్ అనేది డిజైన్ చేసాము. అండ్ 1 fine day కొన్ని కాలేజెస్కి వెళ్ళి సెమినార్స్ ఇచ్చి వాళ్ళని కూడా మాతో మెంబర్షిప్ అయ్యే విధంగా చూసుకున్నాం. సో ఈ విధంగా ఫ్యూచర్ ప్లాన్స్ అనేవి డిజైన్ చేయడం జరిగింది. అండ్ నేను వచ్చేసి ఐఎమ్ ఆండ్రాయిడ్ అండ్ వెబ్ బేస్డ్ అప్లికేషన్ డెవలపర్. అదేవిధంగా నేను స్టాక్ ప్రిడిక్టర్ కూడా. సో ఈ విధంగా ముందుకెళ్తున్నాం. అండ్ సెకండ్ థింగ్, మన ఫ్యూచర్ కూడా ఒక 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిని కూడా మీరు సపోర్ట్ చేస్తే మనం ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళచ్చు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఉద్యోగం టీవీ తాలూకా వెబ్సైట్ త్వరలో లాంచింగ్ జరగబోతుంది. అంతేకాకుండా ఉద్యోగం టీవీ యాప్ కూడా డెవలప్ చేస్తున్నాం. యాప్ కూడా మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్గా డిజిటల్ కంటెంట్. ఇంతవరకు ఎవ్వరూ ఊహించిన విధంగా ఒక డిజిటల్ రెజ్యూమ్ని, అంటే ఒక ఎంప్లాయర్కి సార్ కొత్తదనం ఏంటంటే, ఎంప్లాయర్ ఉన్నారనుకోండి, మీరు ఒక ఎంప్లాయీ, ఇతనే ఒక ఉద్యోగం కోసం వచ్చాడు, అతని బయోడేటా చూడడం కాదు, డిజిటల్ బయోడేటా కంప్లీట్ అతనే చెప్తాడు. అతని ఇన్ఫర్మేషన్ మన వెబ్సైట్లో ఉంటుంది సార్. హ్యాపీగా కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే జాబ్ సీకర్స్ ఉంటారో, జాబ్ సీకర్స్ తాలూకు ఎంప్లాయ్ వాళ్ళ వీడియో ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా వాళ్ళే మాట్లాడతారు. Yes, 100%. We have to maintain. That's why the team is there. The intellectual team is available. మాకు మీలాంటి పెద్దవాళ్ళ సహకారం ఉంది. మెయిన్ పిల్లర్స్ మీరే మాకు. మరి ఈ కార్యక్రమానికి ఉద్యోగం టీవీ అంబాసిడర్ అయినటువంటి నైనిత ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎస్. అందరికీ నమస్కారం. నా పేరు నైనిత. ఫస్ట్ ఈ ఉద్యోగం టీవీ అన్న ఐడియా వచ్చినందుకు, ఇది రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ఇలా జాబ్ ఇవ్వాలి అన్న ఐడియా వచ్చినందుకు మణిభూషణ్ సార్కి చాలా థ్యాంక్ యూ సార్. అండ్ ఫస్ట్ ఎపిసోడ్కి ఎక్కామ్ గ్రూప్ వారు సపోర్ట్ చేసినందుకు మేడం థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకా ఫ్యూచర్లో మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఫ్యూచర్లో అన్నీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ అన్ని జాబ్స్ వాళ్ళకి జాబ్ సీకర్స్కి జాబ్ రావాలి అని కోరుకుంటున్నాను. అండ్ ఇంకా ఇలాంటి ప్రాజెక్ట్స్ బాగా జరగాలి. అండ్ ఛానల్ ఇంకా ముందుకెళ్ళాలి, చాలామందికి హెల్ప్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈరోజు మన ఎపిసోడ్ని మీరు కంపల్సరీ చూడవలసిందిగా కోరుకుంటూ, మీ దగ్గర మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ అవ్వాల్సిందిగా కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని ముగించే ముందు అతిథుల్ని మనం సత్కరించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు అతిథుల్ని మనం సత్కరించుకుందాం. అది మన గౌరవం, మన బాధ్యత. డియర్ ఫ్రెండ్స్, మరి ఎంతో దిగ్విజయంగా వైభవంగా మీ ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాం. మరి మరిన్ని కార్యక్రమాలతో మీ ముందుకు వచ్చి మిమ్మల్ని అలరించడానికి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా మీరు మీ ఆశీస్సులన్నీ కూడా మాకు అందించండి. ఉద్యోగం టీవీని సపోర్ట్ చేయండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని మీరు గ్యాదర్ చేసుకోండి. 10 మందికి మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. ఇంతకన్నా నేను కోరేది ఏమీ లేదు. ఒక మంచి విషయం 10 మందితో పంచుకోండి. ఓకే. మరి దీంట్లో అందరూ కూడా భాగస్వామ్యులు అయ్యారు. మరి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన చైతన్య గారు,
ఆయనకి ధన్యవాదాలు. అలాగే వెంకటరామన్ గారికి ధన్యవాదాలు. అలాగే బీవీఆర్ మూర్తి సీనియర్ ఆర్టిస్ట్ అండ్ గ్రేట్ సీనియర్ సిటిజన్ లీడర్ వైజాగ్ లైన్, వారికి ధన్యవాదాలు. అలాగే శవం అలాగే అదిగో ఆయన శవం. అలాగే ఎక్కం గ్రూప్ ఎండి అయినటువంటి మేడం రేణు మీరాణి గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అలాగే ఎక్కం గ్రూప్ డైరెక్టర్ అయినటువంటి మన విజయ్ గారు, అలాగే రాజ్ గారు, ఇంకా అక్బర్ గారు అండ్ రాజేష్ గారు, వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మన టీం అందరూ కూడాను ఇక్కడ ఉన్నారు, ఎక్కం గ్రూప్ ఎంప్లాయీస్. ఇంకా చాలామంది ఎస్ బాబు ఉన్నారు. రామా ప్లీజ్. యా అండ్ డైరెక్టర్ మీకు ఒకటి అండ్ డైరెక్టర్ ఉన్నారు. మరి వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ఈ కార్యక్రమానికి జిల్లా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నుంచి విచ్చేసిన ఆఫీసర్ అయినటువంటి శ్రీ సుబ్బిరెడ్డి గారికి మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. Udyogam TV. We stand for that.